ఈ సినిమా చూశాక ఇట్స్ మై ప్లేట్ ఆఫ్ ఇడ్లీ అండ్ సాంబార్ అంతే. ఐ సజెస్ట్ డు నాట్ మిస్ ద మూవీ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీతో వెళ్ళండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. సత్యం సుందరం మూవీ నచ్చితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ఇడ్లీ కొట్టు స్టారింగ్ ధనుష్, నిత్యా మీనన్, శాలిని పాండే, సత్యరాజ్, పార్థిబన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ మూవీ గురించి షార్ట్ లో చెప్పాలంటే మూవీ నాకు చాలా చాలా నచ్చింది. ఇలాంటి మూవీస్ అందరికి నచ్చకపోవచ్చు, బట్ ఈ సినిమా చూశాక ఇట్స్ మై ప్లేట్ ఆఫ్ ఇడ్లీ అండ్ సాంబార్. మన హీరో ఫాదర్ కి ఇడ్లీ కొట్టుంటుంది, మన హీరోకి ఏమో హోటల్ మేనేజ్మెంట్ చేసి దాన్ని ఒక మోడర్నైజ్డ్ గా ఈ షాప్ ని ఒక ఫ్రాంచైజ్ గా తీసుకెళ్లాలని కోరిక, కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోరు. సో అనుకోని ఒక సిచ్యువేషన్ లో మన హీరో అబ్రాడ్ అయితే వెళ్ళిపోతాడు అండ్ మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సి వస్తుంది. మన హీరో ఇండియాకి ఎందుకు వచ్చాడు, తిరిగి వచ్చాక ఏం చేశాడు, ఆ ఇడ్లీ కొట్టుకు ఏమైంది అనేది ఒక సింపుల్ ప్లాట్. హై యాక్షన్స్ అక్కర్లా, ఓవర్ మ్యూజిక్ అక్కర్లా, ఎలివేషన్స్ అక్కర్లా, ఒక సింపుల్ రూటెడ్ మూవీ వస్తే చాలు. కంటెంట్ కూడా అనవసరం. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎమోషన్స్ రన్ అయ్యి సెకండ్ హాఫ్ కొంచెం లెద్దాన్ అయ్యి క్లైమాక్స్ మళ్ళీ హై అయితే ఇస్తుంది. విఐపి 2లో కాజల్ ప్లేస్ కి అరుణ్ విజయ్కి ఇచ్చారు అండ్ ధనుష్ ఇస్ ఇన్ సేమ్ రోల్. బట్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్ కాదు, ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఒక రూరల్ ఏరియా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ 20 to 25 minutes లెట్ డౌన్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ నాకు విఐపి 2 టెంప్లెట్ తీసుకొచ్చారు అనిపించింది. అరుణ్ విజయ్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ చిల్ గాయ్. ఆ రకమైన యాటిట్యూడ్ ఎక్కడ మిస్ అవ్వదు. యూ డోంట్ సీ హిమ్ యాజ్ ఎ అరుణ్ విజయ్, బట్ ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ చాలా చాలా బాగుంది. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.